అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు ఆకృతి. రచయిత్రి కుప్పిలి పద్మగారు రాశారండి ఈ కథని. ఈ కథ 3వ భాగం అంటే ముగింపు భాగం మనం వినబోతున్నాము. ముందు 2 భాగాలు ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇఫ్ నాట్ వీడియోస్లో కూడా ఉంటాయి. వెళ్ళి ఎవరైనా వినని వారు ఉంటే వినవచ్చు. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఆఫీస్ బయటకు వచ్చాక లీవ్ పెట్టాను, బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకోవచ్చు అందామే. ఎక్కడికి వెళ్దాం? నవ్వుతూ అడిగాడు అతను. ముందు ఇంటికెళ్ళి కాఫీ తాగుదాం అందామే. గదిలోకి వచ్చాక భోజనం అయ్యిందా అని అడిగింది. లేదు ఇంకా. ఎన్నాళ్ళకి చేతివంట రుచి చూపించే భాగ్యం దొరికింది అంటూ కుక్కర్ స్టవ్ పై పెట్టింది. ఆమె వంట ప్రయత్నాన్ని అతడేం అభ్యంతర పెట్టలేదు. ఉల్లిపాయలు తరిగి పెడతారా? ఉల్లిపాయలా? భయంగా అన్నాడు హర్ష. ఏం మీకు కూడా కళ్ళనీళ్ళొస్తాయా? దిగులుగా అడిగిందామె. నాకు వస్తాయి అంటూ తలని పక్కకి తిప్పి బరబరా 2 ఉల్లిపాయలు తరిగింది. అతనికి అన్నం వడ్డించింది. వేడివేడి అన్నంలో గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి పోసుకొని కలుపుకొని తింటే గొప్ప మజాగా ఉంటుంది అంటూ నెయ్యి వేసింది. అతను తింటుంటే నోరూరుతుంది, నాకు ముద్ద పెట్టొచ్చుగా అంది. అతను ఆమె వైపు చూశాడు. చాలా కొత్తగా వింతగా ఉంది ఆకృతి. ఇదివరకెన్నడీ చూడని చనువు, ముద్దొచ్చే చనువు. ఏమై ఉంటుందబ్బా? ఆకృతి స్వభావరీత్యా శాంత గోదావరి. దెబ్బలాటలు, పరస్పర ద్వేషాలు ఆమె భరించలేదు. ఆఫీసులో వాతావరణం ఆమెకి మొదటి నుండి నచ్చలేదు. ఇది అని నిర్వచించలేని అయిష్టత. అటువంటి అయిష్టంలో రాగమణి చిరునవ్వు, కిరణ్ చంద్ర అస్పష్ట అభిమానం ఆమెకి ప్రత్యేకమైన ఆకర్షణ. నీతాచార్యుల మాటలకి ఆమె కదిలిపోయింది. బాధతో వడలిన ఆమె మనసుకి హర్ష అనుకోని రాక చాలా రిలీఫ్నిచ్చింది. తేలికైన మనసుతో హర్ష దగ్గర ఏ విధమైన అరమరికలు లేని చనువుతో మాట్లాడేస్తుంది. ముద్దు పెడితే నాకేమిస్తారు? అడిగాడు హర్ష. ఏం కావాలి? తను అలాగే నవ్వింది. నా ఉత్తరాలకి జవాబు. ఎదురుగా నన్ను పెట్టుకుని మాట్లాడకుండా ఉత్తరాలకి జవాబు అడుగుతారేం? నవ్వుతూ అందామే. అతను ముద్ద ఆమె అరచేతిలో ఉంచాడు. ఆకృతి రాజమండ్రి కబుర్లు అడుగుతూ మాట్లాడుతుండగా అతను భోజనం ముగించాడు. మీకేం కావాలి? అడిగాడు అతను. అంటే? అయోమయంగా అడిగిందామె. ప్రతి వాళ్ళకి ఏవో కొన్ని కోరికలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి కదా, అలా మీకేం లేవా? అడిగాడు అతను. మీకున్నాయా? మీ కోరికలేంటి? చక్కని తోడు, కమ్మని కవిత్వం కావాలనిపిస్తుంది. ఇబ్బంది పడకుండా బ్రతకడానికి కావలసినంత సంపాదన ఉంటే బాగుండని అనిపిస్తుంది చెప్పాడు అతను. సంపాదన అవసరం అంటారా? కాదా? ఎందుకు? అందంగా బ్రతకడానికి అన్నాడు అతను. ఆమెకి చప్పున కిరణ్ చంద్ర గుర్తొచ్చాడు. అతని బట్టలు, కారు కళ్ల ముందు మెదిలాయి. ఆమె పరిశీలనగా హర్ష వైపు చూసింది. కిరణ్ చంద్ర, హర్ష ఇద్దరూ సౌందర్యవంతులే. ఎవరి అందం వారిదే. కాని హర్ష కంటే చూసి చూడగానే కిరణ్ చంద్ర ఎవరినైనా ఇట్టే ఆకర్షించడానికి కారణం కట్టుకునే బట్టలు, వేసుకునే విధానం, తిరిగే కారు. డబ్బు మనిషికి అందాన్నిస్తుందన్నమాట. అన్నమాటేంటి? ఉన్నమాటే. ఆమె ఆలోచనల్లోకి జారుకోవడం హర్ష గమనించాడు. ఆమె తన ఉనికిని పూర్తిగా విస్మరించిందని గుర్తించి, మీకేం కావాలో చెప్పలేదు అన్నాడతను. ఏమో అయోమయంగా అందామే. డబ్బు జీవితానికి కావలసిన అందాన్ని, సుఖాలని ఇస్తుంది. సరే, ఒప్పుకోవచ్చు. కానీ డబ్బు సంపాదించడానికి స్ట్రగుల్ అవ్వాలి కదా. ఆ స్ట్రగుల్ మొదలైతే ఎక్కడా తృప్తి, శాంతి ఉండదు. కావలసినంత డబ్బు సంపాదించి ఆ డబ్బుతో అన్నీ అమర్చుకొని ఇక సంపాదన గొడవే లేకుండా జీవితం గడపడం సాధ్యమా? అప్పటికి మనిషికి ఎంత వయసు చేజారిపోతుంది? హర్ష కాసేపు ఆమె ముఖంలోకే పరిశీలనగా చూశాడు. ఒక నిర్ణయానికి వచ్చినట్లు, మా ఇంట్లో పెళ్లికి గొడవ పెడుతున్నారు అన్నాడు. ఎందుకు? జీవితంలో స్థిరపడ్డానికి పెళ్లి అతి ముఖ్యమైంది కదా. పెళ్లి అంత ముఖ్యమా? అదేంటి ఆకృతి, పెళ్లి చేసుకోవాలని మీకు అనిపించదా? ఆశ్చర్యంగా అడిగాడు హర్ష. పెళ్ళెందుకు? సీరియస్ గా అడిగిందామె. తోడు కోసం. తోడెందుకు? ఒంటరితనం ఫీల్ అవ్వకుండా. అసలు మనిషికి ఒంటరితనం ఎందుకు వస్తుందంటారు? మెల్లగా ప్రశ్నించిందామె. ఏమో, తెల్లమొహం వేశాడు అతను. ఆలోచనలో ఆగిపోతే ఒంటరితనంగా అనిపిస్తుందేమో అందామె. మీకెప్పుడు ఒంటరితనం అనుభవం లేక రాలేదా? చెప్పానుగా, ఏ ఆలోచన రానప్పుడు ఒంటరితనం ఫీల్ అయ్యానని. అంటే అర్థం కానట్లుగా అడిగాడు. మీ గురించో, రాగమణి గురించో, కవిత్వం గురించో, దేశం గురించో ఆలోచిస్తా ఉంటాననుకోండి,
అప్పుడేం ఒంటరితనం అనిపించదు. అలా ఎవ్వరూ ఆలోచనల్లో లేనప్పుడు అనిపిస్తుంది అందామె. మీకు పెళ్లి చేసుకోవాలని లేదా అడిగాడతను. మీకు తెలుసు కదా, పెళ్లి చూపులు తతంగమే నాకు నచ్చదని అందామె. పెళ్లి చూపులు, అరేంజ్డ్ మ్యారేజ్ గురించి వదిలేయండి. మీ పరిధిలోకి వచ్చిన అబ్బాయిలెవరూ మీకు నచ్చలేదా అడిగాడతను. పరిచయం అయిన వాళ్ళందరినీ పెళ్లికి పనికొస్తారా అని చూస్తామటండి నవ్వుతూ చురుకుగా అంది. ఆకృతి అంతమాత్రం చలాకీగా నవ్వడం అరుదే. చూడం, కానీ ఇటువంటి తోడు దొరికితే బాగుండును అనిపించే వ్యక్తే మీకు తారసపడలేదా? ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. లేదండి, అసలు ఇంతవరకు మిమ్మల్ని తప్ప స్నేహితులుగా నేనే అబ్బాయిని ఒప్పుకోలేకపోయాను నిజాయితీగా అందామె. మరుక్షణం ఆమె అంతరంగంలో కిరణ్ చంద్ర, అతడేమవుతాడు ఆకృతి నీకు? ఏం కాడు. ఏం కాకపోతే అంతమంది అబ్బాయిలున్న ఆఫీసులో అతనొక్కడే ఎందుకు గుర్తొస్తున్నాడు? ఆమె మాటలకి హర్ష హృదయంలో ఆనందపు తరంగాలు తుళ్లిపడ్డాయి. నేను అడుగుతుంది పెళ్లి గురించి తెలివిగా అన్నాడతను. చెప్పానుగా, పెళ్లి గురించి ఆలోచించలేదని అంది ఆమె. జీవితానికి పెళ్లి అంత ముఖ్యమా అడిగిందామె. ముఖ్యమే, స్పష్టంగా చెప్పాడతను. ఎందుకని? అతడు ఆమె ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఇంకో ముద్ద పెట్టనా అని అడిగాడు. ఆమె చిరునవ్వుతో ఆ అంది. భోజనం పూర్తయ్యాక ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఎక్కువగా ఇటీవల తాము చదివిన కవిత్వం గురించే. టీ తాగుదామా అడిగిందామె. నే చేస్తాను అన్నాడు అతను. అతను టీ కలిపి కప్పుల్లో పోసి ఒకటి ఆమెకు అందించాడు. ఆమె ఒక గుక్క తాగి, చాలా బాగుంది, మీరు వంట బాగా చేస్తారా అని అడిగింది. మీరోసారి మా ఊరొస్తే నా వంట రుచి చూడొచ్చు, గోదావరిని చూడొచ్చు అన్నాడతను. ఆ రుచేతో ఇక్కడే చూపించొచ్చుగా. ఇక గోదావరి అంటారా? ఎలాగూ నన్ను గోదావరితో పోల్చారుగా అందామె. సరే, రాత్రికి నేను వంట చేస్తాను చెప్పాడతను. మీరు చాలా మంచివారండి అంటూ ఉత్సాహంగా సాయంత్రం వరకు కబుర్లు చెప్పింది. 6:30 అవుతుండగా ఇద్దరు చల్లగాలికి అలా అలా తిరిగి రావడానికి వెళ్లారు. దారిలో జాజి పువ్వులు కనిపించాయి. అతడు ఆమె నల్లని జడవైపు చూస్తూ, జాజి పువ్వులు బాగుంటాయి కదండీ అన్నాడు. కొనుక్కుందామా అందామె. నేనేం చేసుకోను? మీకా పూలంటే ఇష్టమైనా పెట్టుకోవడానికి జడలేదు కాబట్టి జడ ఉన్న నేను పెట్టుకుంటా, మీరు మాత్రం పూలకి డబ్బులివ్వాలి సుమా అందామె. రాత్రి అతను వంట చేస్తుంటే ఆమె తిలక్ అమృతం కురిసిన రాత్రిలో కవితలు చదివి వినిపించింది. ఇద్దరూ భోజనం చేశారు. మీ వంట బాగుంది, చిన్నప్పుడే మీ అమ్మగారు నేర్పించారా? చిన్నప్పటి నుంచి అబ్బాయిలకి ఇంటి పనులన్నీ నేర్పించిన మీ అమ్మగారిని అభినందించాలి మెచ్చుకోలుగా అందామె. అతను నవ్వాడు. రాత్రి 11 అవుతుంటే నిద్రొస్తోందా అందామె. అతను జవాబు చెప్పలేదు. మీరిలా మంచాన్ని ఆక్రమించండి అందామె. వద్దొద్దు, మీరే మంచంపై పడుకోండి అన్నాడు అతను. ఏదో గుర్తొచ్చినట్లుగా నవ్విందామె. ఏమిటన్నట్లు చూశాడు. ఒకే గదిలో ఉంటున్న వాళ్ల ఇంటికి రెండో వ్యక్తి వచ్చినప్పుడు మంచంపై మీరు పడుకోండంటే మీరు పడుకోండి అనే వాదన చాలా నవల్లో కథల్లో చదివాం కదా. ఇప్పుడు ఆ పరిస్థితి మనకొచ్చింది అంటే ఈ లెక్కన సాహిత్యంలో వాస్తవం ఉన్నట్టే కదా అందామె. ఇలా కూడా వేదికలకి మాట్లాడొచ్చండోయ్ అంటూ అతను నవ్వాడు. ఆమె మంచం ఎత్తి గోడవారుగా నిలబెట్టి గది తుడిచి ఇద్దరికి పక్కలు పరిచింది. హర్షకి ఆమెను చూస్తుంటే గొప్ప ఆశ్చర్యం, ఆనందమును. ఒంటరితనం, ఏకాంతం ఆమెని భయపెట్టకపోవడం, చూపుల్లో నిస్సంకోచం, నిర్భీతి. అసలు ఎక్కడైనా ఇటువంటి అమ్మాయిలుంటారా? నీకో దిండు నాకో దిండు అంటూ పక్క మీద వాళ్తూ లైట్ ఆఫ్ చేయడం నీ డ్యూటీ, కావలిస్తే బెడ్ లైట్ వేసుకోండి అందామె. నీకు అవసరం లేదా? లేదు. అతను బెడ్ లైట్ వేసి పక్క మీద కూర్చొని ఆమె వైపు చూశాడు. అంత చేరువలో స్త్రీత్వం ముగ్ధంగా స్నిగ్ధంగా పవళించటం అతనికి ఇదే తొలిసారి. జాజుల పరిమళం హాయిగా మత్తుగా ఉంది. ఈ రోజెలా గడిచింది అడిగాడు హర్ష. చాలా బాగుంది అంది ఆకృతి. రోజూ బాగుండదా? బానే ఉంటుంది, కానీ ఈ రోజు చాలా బాగుంది అందామె. ఏంటి తేడా? రోజు ఒక్కరితోనే చేసే పనులు ఈ రోజు మీతో కలిపి చేయటం వలన బాగుందనుకుంటాను అందామె. పెళ్లి అందుకోసమే చప్పున చెప్పాడతను. ఆకృతి విస్మయంగా అతని వైపు చూసింది. మధ్యాహ్నం సంభాషణలో వచ్చిన ప్రశ్నకి ఈవేళప్పుడు అతను జవాబు ఇవ్వడం ఆమె ఊహించని విషయం. ఆకృతి, ఇన్నాళ్ళు మీరీ విషయం ఆలోచించకపోవచ్చు. ఇప్పుడైనా ఆలోచించండి. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే ఎవరిననేది ఆలోచించేటప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే లిస్ట్లో నా పేరు ఉంచండి స్పష్టంగా చెప్పాడతను. ఆమె బిత్తరపోయిందో క్షణం. అతనెంత స్పష్టంగా చెప్పాడో. జీవితానికి పెళ్లి ముఖ్యమనే స్థిరాభిప్రాయానికి రావడమే ఓ ఎత్తైతే, ఎవరిని జీవన భాగస్వామిని చేసుకోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకోవడం మరో ఎత్తు.
ఈ 2 ఎత్తులను అవలీలగా ఎక్కిన హర్ష ఆమె మనసుకి ఎవరెస్టులా తోచాడు. ఆ నిమిషాన స్పష్టంగా నిర్ణయం తీసుకునే వేళ చిటారు కొమ్మన కిరణ్ చంద్ర అందం చందం ఆగమన్నది. ఎటూ తేలక నిద్రకు ఒరిగిందామె. తెల్లారుతూనే హర్ష వెళ్లిపోయాడు. ఆకృతి సీట్లో కూర్చునేసరికి కిరణ్ చంద్ర డిపార్ట్మెంట్లోకి వచ్చాడు. అప్పటికి మిగిలిన వాళ్ళెవ్వరూ ఇంకా రాలేదు. సాయంత్రం 4 గంటలకి బేగంపేట ఫ్లైఓవర్ దగ్గరికి రండి, ఈరోజు మీకు పార్టీ ఇస్తున్నాను చెప్పాడతను. ఆమె ఆమోదం కోసం ఎదురు చూడకుండా వెళ్లిపోయాడు. ఆకృతి, వచ్చావా? నీకోసమే చూస్తున్నా. మా డిపార్ట్మెంట్లో కవితని సైట్కి ట్రాన్స్ఫర్ చేశారు హడావిడిగా చెప్పింది రాగమణి. ఎందుకని? రోజు లేట్ అవర్స్ కూర్చోవాలంటే ఎవరికైనా కష్టమే కదా. తన పాప మరీ చిన్నది. ఆ విషయమే వాళ్ళ మేనేజర్కి చెప్పింది. పని ఎక్కువగా ఉందని మరొకరిని వేసుకోవచ్చు. అబ్బే, వేసుకోరు. ఎదురు తిరిగిందని సైట్కి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళ ఆయనకి ఇక్కడ ఉద్యోగం. అక్కడికి ఎలా వెళ్తుంది? రిజైన్ చేసేసింది. మేనేజ్మెంట్కి కావాల్సింది అదే, బాధగా అంది రాగమణి. ఉద్యోగం లేకపోతే తనకి కష్టంగా? యూనియన్తో మాట్లాడితే? స్టాఫ్కి యూనియన్ ఎక్కడుంది? ఇలాంటి మాటలు గట్టిగా అనకు, ఉద్యోగం ఊడిపోగలదు మెల్లిగా అంది రాగమణి. మరి ఇప్పుడెలా? ఏముంది, కవితకి ఫేర్వెల్ పార్టీ ఇవ్వడమే. నీతాచార్యులు ఖాళీ అవుతున్న కవిత సీటుకి అప్పుడే ఓ క్యాండిడేట్ని తెచ్చింది. ఆవిడికి యమా సంతోషంగా ఉంది కవితని అలా ట్రాన్స్ఫర్ చేయడం అని చెప్పింది సుమన ఆకృతి టేబుల్ దగ్గరికి వస్తూ. అసలు ఆ ఆపరేటర్ని మూసీలో ముంచేయాలి కోపంగా అంది రాగమణి. మధ్యాహ్నం పోస్టులో తల్లి నుండి ఉత్తరం వచ్చింది. అరుణ నటిస్తున్న సినిమా ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలో ఆగిపోయింది. తిరిగి ఎప్పుడు మొదలు పెడతారో తెలీదు. అదృష్టం కొద్దీ ఆమెకి మరో 2 వేషాలు దొరికాయి. నువ్వన్నట్టే ఉద్యోగంలో చేరావు. పెళ్లి సంగతి ఏం ఆలోచించావు? నువ్వు అవునన్నా కాదన్నా ఈ సంవత్సరం నీ పెళ్లి చేసేయాలి. ఇంకా ఇలా ఎంతకాలం? నీ ఉద్యోగం సరదా తీరిందనే అనుకుంటున్నాను అంటూ ఎదిగిన ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రుల్ని ఎంత బాధిస్తుందో వివరంగా రాసిందామె. ఆకృతి ఉత్తరం పర్సులో పెట్టుకుని పర్మిషన్ లెటర్ తీసుకుని సాయంత్రం 2 గంటల ముందు వెళ్లిపోయేందుకు పర్మిషన్ కావాలని రాసింది. అది కమలాకర్ క్యాబిన్కి పంపించింది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి వెళ్లి సుమనతో సాయంత్రం పార్టీకి ఉండటం లేదని చెప్పి కవితతో 5 నిమిషాలు మాట్లాడి సెలవు తీసుకుని డిపార్ట్మెంట్కి వచ్చింది. 4 గంటలకల్లా ఆకృతి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళింది. కిరణ్ చంద్ర అప్పటికే ఆమె కోసం కారులో కూర్చొని చూస్తున్నాడు. ఫ్రంట్ డోర్ తీశాడు. ఆమె కూర్చుంది. కారు మెత్తగా పోతుంది. కిరణ్ చంద్ర డ్రైవ్ చేస్తూ ఆమెనే గమనిస్తున్నాడు. నిశ్చలంగా కూర్చుంది. ఈ అమ్మాయి తామెటు వెళ్తున్నామో కూడా అడగదేం? అతనికి ఆశ్చర్యంగా ఉంది. మీరెక్కడ చదువుకున్నారు? అడిగాడు కిరణ్ చంద్ర. రాజమండ్రి. గజపతులు నరపతులు ఏలిన ఊరు అనుకుందామె మనసులో. ఏ కాలేజ్? విమెన్స్. పేరేం లేదా? శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజ్ ఫర్ విమెన్. కొట్టుకుని పోయే కొన్ని కోటిలింగాలు వీరేశలింగం ఒకడు మిగిలినా చాలు శృతి చేసుకుంటుంది ఆమె గళం. ఇంటర్వ్యూలో చెప్పినట్లు బుద్ధిగా జవాబు చెప్తున్న ఆమెను చూస్తుంటే అతనికి నవ్వొచ్చింది. మీకు సిస్టర్స్ ఉన్నారా? అందామె. ఎంతమంది? ఒక్కతే. ఏం పేరు? అరుణ. ఏం చేస్తున్నారు? ప్రస్తుతం సినిమాల్లో నటిస్తుంది. నీకంటే బాగుంటుందా ఆమె? ఆశ్చర్యంగా అడిగాడు. ఆకృతి జవాబు చెప్పలేదు. మనం ఎక్కడికి వెళ్తున్నామని అడగరేం? అడిగాడు కిరణ్ చంద్ర. ఆకృతికి అతనంటే తనకంటే పై ఉద్యోగనే గౌరవం భయం ఉన్నాయి. ఒక రకంగా అతని సమక్షంలో స్వేచ్ఛగా ఉండలేకపోతుంది. మరోవైపు అతను తన పట్ల చూపిస్తున్న ప్రత్యేకాభిమానం రంగురంగు గాలిపటాలై హృదయాకాశంలో ఎగురుతోంది. కేవలం అతని అభిమానాన్ని గుర్తించే ఈ ఆహ్వానాన్ని అంగీకరించింది. ఎక్కడికి? అడిగిందామె. నాగార్జున సాగర్. ఇక్కడికి దగ్గరా? 4 గంటల ప్రయాణం. రాత్రి అక్కడే స్టే చేసి రేపొద్దునే సాగర్ డ్యామ్ చూసి రేపు సాయంత్రం ఈ వేళప్పుడు బయలుదేరి వద్దాం చెప్పాడతను. ఆమె జవాబు చెప్పలేదు. సాగర్ చూడాలని ఆమె చాలా కాలంగా అనుకుంటూనే ఉంది. మనసుకి నచ్చిన తోడు లేక వెళ్లలేదు. హర్ష ఎప్పుడూ హడావిడిగా వచ్చి వెళ్లడమే తప్ప 2 రోజులు ఉన్నదీ లేదు. రాత్రి 9 అవుతుండగా గెస్ట్ హౌస్ చేరారు ఇద్దరు. మిస్టర్ అండ్ మిసెస్ కిరణ్ చంద్ర అని రిజిస్టర్లో రాసి సంతకం పెడుతున్న అతన్ని చూసి ఆమె బిత్తరపోయింది. అదేంటి ఎలా రాశారు? గదిలోకి రాగానే అడిగిందామె. మరేం రాస్తాం? తెల్లబోతూ అతను అడిగాడు. ఆమె మాట్లాడలేదు. ఒక అమ్మాయి అబ్బాయి ఎంత చక్కని స్నేహితులైనా సరే ఒంటరిగా రూమ్ తీసుకుని ఉంటే ఒప్పుకోని పరిస్థితులున్నంత కాలం లేని వరసలు వంకలు తప్పవు. స్నానం చేసి విడిచిన చీరే కట్టుకుందామే. అతను మాత్రం తన బ్రీఫ్ కేస్ నుంచి లాల్చీ పైజమా తీసుకుని వేసుకున్నాడు. ముందు చెప్పి ఉంటే మీరు బట్టలు తెచ్చుకునేవారు కదా నొచ్చుకుంటూ అన్నాడు అతను. పర్లేదండి
అందామె. డైనింగ్ హాల్కి వెళ్లి భోజనం చేసొచ్చారు. ఆమెకి ఆ చీకట్లో లేత వెన్నెల వెలుగులో కృష్ణవేణి ముగ్ధత్వం చూడాలని ఉంది. పడుకుందామా అడిగాడతను. సాగర్ చూద్దామా అందామె. ఈ రాత్రేం పోతాం అన్నాడతను. ఆమె జవాబు చెప్పలేదు. అతన్ని మరోసారి అడగడానికి మొహమాటం. ఆమె కిటికీ దగ్గర నిలబడి చూస్తుంది. అతనొచ్చి వెనగ్గా నిలబడ్డాడు. ఆమె అతన్ని పట్టించుకోలేదు. అతను 2 చేతులు కిటికీ ఊచలపై ఆంచాడు. ఆమె వీపుని భుజాలని అతని వెచ్చని ఊపిరి ముద్దాడుతుంటే ఆమె చప్పున వెనక్కి చూసి బిత్తరపోయింది. అంత దగ్గరగా అతన్ని ఆమె ఊహించలేదు. అవి రోజూ చూస్తున్న చూపులు కావు. తృష్ణ, కాంక్ష నిండిన చూపది. ఆమెకి ఈ స్థితి అయోమయంగా చెప్పరాని ఇబ్బందిగా ఉంది. అతను ఆమెలో కంగారుని గమనించి తిరిగి వెళ్లి మంచంపై ఒరిగి, నాకు నిద్రొస్తుంది, నీకు రావడం లేదా అని అడిగాడు. ఆమె బెడ్ వైపు చూసింది. 2 మంచాలు కలిపి ఒకే మంచంలా ఉన్నాయి. అతడు ఆ మంచాలని దూరంగా జరిపే ప్రయత్నం ఏం చేస్తున్నట్లు అనిపించలేదు ఆమెకి. ఎలా పడుకోవాలి? నిన్న రాత్రి ఇంతకంటే చిన్న గదిలో నేలపై పక్కలు పరుచుకొని పక్కపక్కనే తను హర్ష పడుకున్నారు. నిన్న లేని సంకోచం, భయం ఇప్పుడెందుకు ఆకృతి? ఆమె వచ్చి మంచం మీద చివర కూర్చుంది. ఆకృతి, నా గురించి ఏం వివరాలు అడగలేదేంటి? చెప్పండి అందామె. నాకు 2 అక్కలు, 1 చెల్లి, 2 అన్నలు. అందరికీ పెళ్లిళ్ళయ్యాయి. అంతా బొంబాయిలో సెటిల్ అయ్యారు. మీరు గాని ఆఫీసులో కనిపించి ఉండకపోతే నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడినే కాదు, బాంబేలో ఎంజాయ్ చేసేవాడిని. మీరు ఉద్యోగం చేయటం తప్పనిసరా అడిగాడు అతను. అంటే మీ ఇంటి పరిస్థితులు బట్టి తప్పకుండా చెయ్యాలా? మీరు చెయ్యడంలా? నేనంటే మగవాణ్ణి. అంటే స్త్రీకి ఉద్యోగం అవసరం కాదా? ఆశ్చర్యంగా అడిగిందామె. నేను కోరుకునే స్త్రీకి అవసరం లేదు అన్నాడు అతను. అదేంటి? నేను మీ సర్కిల్ని చూశానుగా, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, నవనాగరికులు. ఆశ్చర్యపోతూ అందామె. వాళ్ళంతా స్నేహితులు. అయితే వాళ్ళు స్నేహితులు అంతే. నాకు నా భార్య ఉద్యోగం చేయటం ఇష్టం లేదు అన్నాడు అతను. ఎందుకని? 4 మగవాళ్లతో కలిసి ఉద్యోగం చేసే ఆడవాళ్లు రోజు 10 మందితో 10 రకాలుగా కామెంట్స్ భరించాలిగా అన్నాడు అతను. అణగారిన జాతి పైకి రావాలంటే కష్టపడాల్సిందే. ఏ కష్ట నష్టాలు అనుభవించకుండానే అభివృద్ధి సాధించడం సాధ్యమా? మా ముందు తరంలో ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడి చదువుకోవడానికి బయటికి రావడం వల్లనేగా నేను ఈరోజు ఇలా ఇష్టప్రకారం సాగర్ వరకు రాగలిగాను అందామె. అతను నవ్వి, లైట్ ఆర్పుదామా అన్నాడు. కావలిస్తే మీరు ఆర్పుకోండి అందామె. ఆమె మంచంపై చేరబడింది. అతను లైట్ ఆర్పి మంచంపై వాలాడు. ఆకృతి, అతను కాస్త ఆమె వైపు జరిగి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, ఉద్యోగం మానే, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అన్నాడు. ఉద్యోగం చేస్తున్న నన్నెందుకు ఇష్టపడ్డారు అడిగిందామె ఇబ్బందిగా చేతులు కదుపుతూ. 1 అందం, 2 రిజర్వ్నెస్ అన్నాడు అతను. ఆమెకి ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. ప్రేమంటే ఏమిటి? ఈ ప్రేమకి అందానికి సంబంధం ఏమిటి? మనిషి అందంగా ఉంటే ప్రేమించొచ్చా? తనకి చాలా మంది మగవాళ్ళ అందంగా కనిపించారు. కాని ఆ అందం ఆహ్లాదాన్ని, ప్రశాంతిని, చెలిమి చలువని ఇచ్చేలా తోచలేదు. ఇప్పుడే కిరణ్ చంద్రకి తను ఓ భ్రమగా మిగిలిపోనుందా? అతను తనకి నచ్చిన అమ్మాయి భార్యగా వస్తే ఆ స్త్రీ అందం, సంస్కారం, తెలివితేటలు, అభిరుచులు తనకి మాత్రమే పరిమితం కావాలనుకుంటున్నాడు. ఆ స్త్రీ అతనికో స్టేటస్ సింబల్. పువ్వుల్లో తప్పక పెడతాడు. ఇంతకీ అవి ఏ పూలు? కాగితం పూలా? గుల్మెహర్ పూలా? ఏంటి ఆకృతి మాట్లాడడం లేదు? మనిద్దరం పెళ్లి చేసుకుందామా? ఇంతకు ముందే నీ మనసులో మరెవరైనా ఉన్నారా అడిగాడు అతను. ఏకవచనం, సంబోధన స్నేహంగానే ఉంది. కాని ఆకృతికి నవ్వొచ్చింది. ఏం చెప్పాలి? పెళ్ళైనా ఉద్యోగం మానను. నేనో విషయం చెప్తా. మీ సెలక్షన్ తప్పని మీకే తెలుస్తుంది అందామె. ఏంటది? నాకు ఏ మగ ఫ్రెండ్ లేరని మీరు అనుకుంటున్నారు కదా. మగవాళ్ళు తెలియకుండా ఎలా ఉంటారు? కానీ ఫ్రెండ్స్ లేరనుకుంటున్నాను అన్నాడు అతను. అదే పొరపాటు. నిన్న రాత్రి కూడా ఇలాగే మరో అబ్బాయి నేను నా గదిలో పక్కపక్కన పడుకొని కబుర్లు చెప్పుకున్నాం అందామె. కిరణ్ చంద్ర ఆశ్చర్యంగా చూస్తూ, నిజమా అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. అతనికి బాధగా ఉంది. ఆకృతిని చూసి చూడగానే అతను చాలా ఆనందపడ్డాడు. ఆమె ఆఫీసులో రిజర్వ్డ్గా ఉండటం చూసి ఎంతో ముచ్చటపడ్డాడు. అందమైన భార్య దొరకొచ్చు, కానీ అణుకువగా నిజాయితీగా ఉండే అమ్మాయి, తనకి మాత్రమే పరిమితమయ్యే అమ్మాయి దొరకడం కష్టం. అతను ఆలోచన నుండి తేరుకొని ఆకృతి వైపు చూశాడు. ఇప్పుడు ఆమె అతనికి ఇంతకు ముందంత అమాయకంగా తోచడం లేదు. ఆలోచనలతోనే ఎవరికి వారు నిద్రలోకి జారుకున్నారు.
ఉదయం లేచి అతను లాంచీ వెళ్లిపోతుంది, త్వరగా తయారవమని తొందర చేశాడు. లాంచీ ఏంటి అడిగిందామే. నాగార్జున కొండ దగ్గరికి నీళ్లల్లో వెళ్ళాలి అన్నాడు అతను. హైదరాబాద్ వెళ్ళిపోదామా? మీరు అనుకున్నట్లుగా నేను ఏం కాబోటం లేదుగా అందామే. అయితే ఏం చూసొద్దాం. ఎవరితోనైనా ఏవైనా అనుభూతుల్ని పంచుకోగలిగే అతన్ని చూస్తూ నేను రాలేను అందామే. అతను బలవంతం చేయలేదు. కారు సిటీ పొలిమేరలకి రాగానే మనం ఫ్రెండ్స్గా ఉండడానికి అభ్యంతరమా అడిగాడు అతను. ఆమె నవ్వింది. కారు ముందుకు సాగింది. ఆకృతి ఆ రాత్రి ఆఫీస్కి లీవ్ లెటర్ పోస్ట్ చేసింది. ఎయిర్ బ్యాగ్ లో బట్టలు సర్దుకుంది. బస్సు ఎక్కింది. ఏంటిలా వచ్చారు సంతోషంగా అడిగాడు హర్ష. గోదావరిని చూద్దామని కాదు, నన్ను చూడాలనే ఆనందంగా అన్నాడు. అన్నింటికంటే ముందు పసుపు డబ్బా ఎక్కడుందో వెతకాలి అందామే. అతని కళ్లల్లో మెరుపుల మాల. నల్లపూసలొద్దా? మట్టెలు కూడా కావాలి. ఇవి సరే, తమరి ఉద్యోగం సంగతి ఏంటి? మరో ఉద్యోగం దొరికే వరకు మీరు ఈ గోదావరొడ్డున, నేనా గుల్మోహర్ అవెన్యూలోను అంటూ హర్షనాదమై జీవనాధారమై హర్ష ఇంట్లో అడిగిడింది ఆకృతి. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథని నెక్స్ట్ వీడియోలో విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.